నమస్తే. వెల్కమ్ టు సత్యాగ్రహి. నేను రేచల్. హాస్యానికి ఆయన సినిమాలు కేర్ ఆఫ్ అడ్రెస్. కన్‌ఫ్యూజింగ్ డ్రామాతో ప్రేక్షకులను కట్టిపడేయడం ఆయన స్టైల్. టైటిల్‌తోనే సినిమా గురించి ఆలోచించేలా చేయడం ఆయనలో ఉన్న ఇంటెలిజెన్స్‌కి నిదర్శనం. ఎంతోమంది హీరోలకు సక్సెస్ అందించిన ప్రముఖ దర్శకుడు జి. నాగేశ్వరరెడ్డి గారు ఇవాళ మన సత్యాగ్రహి స్టూడియోలో ఉన్నారు. మరి అప్పటి నుంచి ఇప్పటి వరకు ఇండస్ట్రీలో ఎన్నో మార్పులు చోటు చేసుకున్నాయి. మరి ఈ మార్పుల గురించి ఆయనేమంటారో ఆయన మాటల్లోనే అడిగి తెలుసుకుందాం. నమస్తే అండి. వెల్కమ్ టు అవర్ స్టూడియో సార్. థ్యాంక్ యూ. చాలా సంతోషంగా ఉంది మిమ్మల్ని చూడడం. అప్పటికి ఇప్పటికి అలాగే ఉన్నారు. ఏంటి సార్ మీ హెల్త్ సీక్రెట్? తక్కువ తినటం, ఎక్కువ నిద్రపోవటం. కొంచెం గూడా చేంజెస్ లేవే. సో, ఎలా ఉన్నారు సార్? ఏంటి విశేషాలు? అనడం కన్నా ఏం చేస్తున్నారు అని అడగాలనిపిస్తోంది ప్రెజెంట్. ఇప్పుడు ప్రెజెంట్ 'శ్రీకాంత్ లయ' రాయం ప్రసాద్ గారితో ఒక సినిమా చేస్తున్నాను. హ్మ్. మేబీ ఫిబ్రవరి ఆ సినిమా రిలీజ్ ఉండొచ్చు. హుహు. హుహు. ఓహ్! గుడ్ సార్. అడ్వాన్స్‌గా మీకు థ్యాంక్ కంగ్రాచ్యులేషన్స్. యూ. థ్యాంక్ యూ. సో, ఇన్ని ఇయర్స్ కంటిన్యూయస్ జర్నీలో మీకున్న అనుభవం దృష్ట్యా ఇప్పుడైతే చాలా సినిమాలు భారీ బడ్జెట్‌తో వస్తున్నాయి సార్. ఇప్పుడు మీరు చేస్తున్న మూవీ గూడా అదే భారీ బడ్జెట్‌లో వస్తుందని ఎక్స్‌పెక్ట్ జేయొచ్చా? లేదు. నేను భారీ బడ్జెట్ సినిమాలు ఎప్పుడు చేయలేదు. ఆహ్, కంట్రోల్డ్ బడ్జెట్ సినిమాలు చేస్తాను. ఆ సినిమా ఎంత అమ్ముడవుతుందో అంతలో బడ్జెట్ ఉండేలా చూసుకుంటాను. అంతలోనే సినిమా చేస్తాను. ఈ సినిమా కూడా అలాంటిదే. కంట్రోల్ బడ్జెట్ సినిమా. బట్ ఓవర్‌లోడ్ ఎంటర్‌టైన్‌మెంట్ సినిమా. అంటే మీ అభిప్రాయం ఏంటి సార్? ఇప్పుడు భారీ బడ్జెట్ మూవీస్ ఈ మధ్య కాలంలో చాలా వస్తున్నాయి. పాన్ ఇండియా లెవెల్‌లో వెళ్తున్నాయి మన మూవీస్. ఇది ఇండస్ట్రీకి మంచిదంటారా? చెడ్డదంటారా? చెడ్డది. ఎలా? ప్రతి హీరో బడ్జెట్ పెంచేసుకొని అంత బడ్జెట్ పెట్టుకోవాలి, ఇంత బడ్జెట్ పెట్టుకోవాలి. ప్రతి డైరెక్టరు ఇంత బడ్జెట్‌లో చేయాలి, అంత బడ్జెట్‌లో చేయాలి. ప్రతి నిర్మాత పాన్ ఇండియా సినిమాలు చేయాలనే ఆలోచన రావటం అన్నది ఇట్స్ నాట్ రైట్ అని నా పర్సనల్ ఒపీనియన్. హ్మ్. ఎందుకంటే దానివల్ల ఇండస్ట్రీలో ఇబ్బంది పడుద్దని నేను ఫీల్ అవుతాను. ఎప్పుడు మనం నేల మీద సాము చేయాలి. గాల్లో చేయకూడదు. ఇప్పుడు 'ప్రభాస్' గారు పాన్ ఇండియా అయ్యారనేసి ప్రతి హీరో పాన్ ఇండియా హీరో అవ్వాలనుకోవడం, దానికి తగ్గట్టుగా బడ్జెట్లు పెంచుకోవడం, నిర్మాత తన శక్తికి మించి డబ్బులు పెట్టడం, అయి ఒక్కోసారి బిజినెస్ అవ్వచ్చు, అవ్వకపోవచ్చు. అవ్వనప్పుడు టికెట్లు రేట్లు పెంచి అమ్మటం, వీటి వల్ల ఇండస్ట్రీకి నష్టం జరుగుద్ది. ప్రేక్షకుడు సినిమా థియేటర్‌కి రావాలంటే ఆడికి కంఫర్ట్‌గా ఉండాలి సినిమా. అందుబాటులో ఉండాలి. అరే! ఎండాకాలం వస్తే సినిమా చూడడానికి కాకపోయినా ఏసీలో పడుకుందామని వచ్చేవాళ్ళు చాలామందుంటారు సినిమా థియేటర్‌కి. అలా కూడా బతికేస్తాయి ఎండాకాలంలో సినిమాలు. ఇప్పుడు సినిమా టికెట్ రేటు ఒక రూ. 250, రూ. 300 పెట్టామనుకోండి, ఆడు శుభ్రంగా సినిమా కాదు, ఏమి కాదు, ఆడెక్కడో సరే ఇంట్లో ఉందాంరా బాబు ఈ పూట హ్యాపీగా సినిమాకెళ్ళి ఎందుకు ఒక రూ. 1000, 500, 300, 400 పెట్టాలనుకుంటారు. అంటే ఆహ్, అన్ని సినిమాలకు వర్తించదిది. ఒక 2, 3% ఆఫ్ పీపుల్ ఉన్నారు. రాజమౌళి గారున్నారు, ప్రభాస్ గారున్నారు. మొన్న 'అఖండ' జరిగింది. అలాగా కొన్ని సినిమాలు ఆటికి ప్రత్యేకమైన కథలు, ప్రత్యేకమైన స్టోరీ టెల్లింగ్ ఉంటది. అన్నిటిని మనం ఒక గాడిన కట్టేయలేం. కొన్ని మేకింగ్ డిమాండ్ ఉంటది. వాటికి పెట్టండి, ఆటికి ఖర్చు పెట్టండి, ఆటికి టికెట్లు వసూలు చేయండి. అది పెద్ద ఇబ్బందుండదు. మామూలు సినిమా చేసి దానికి టికెట్లు అడిగినప్పుడు ప్రేక్షకుడు సినిమాకు దూరం అయ్యే ప్రమాదం ఉంది. అందువల్ల నేను ఐయామ్ అగైనెస్ట్ టు భారీ బడ్జెట్ సినిమాలు. అంటే సార్ ఇప్పుడు సినిమా అంటే ఒక బడ్జెట్ అనుకుంటాము. అది తర్వాత తర్వాత పెరగడము అలాంటివి జరుగుతూ ఉంటాయి. ఇప్పుడు మీ సినిమాలో ఎప్పుడు అనుకున్న బడ్జెట్‌లోనే తీశారా సార్? మీ సినిమాలో బడ్జెట్ ఎప్పుడు పెరగలేదంటారా? పెరగొచ్చు. 2, 3%, 5% మాక్సిమం 10%. అంతకు మించి నా సినిమా బడ్జెట్ పెరగదు. హుహు. అంటే ఇప్పుడు చాలామంది యంగ్‌స్టర్స్ కొత్త కొత్త డైరెక్టర్స్ వస్తున్నారు. తక్కువ బడ్జెట్‌లో మూవీ తీయాలని అనుకుంటూ ఉంటారు. అసలు సాధ్యమవుతుందా సార్? మినిమమ్ అవుతుంది. ఎందుకు చాలామంది డైరెక్టర్స్ అలాగ సక్సెస్ అయినోళ్ళున్నారు. లైక్ 'మారుతి' ఉన్నాను, నేనున్నాను, సానా యాదిరెడ్డి గారున్నారు. చాలామందున్నారు. ఓహ్! 60, 60 లాక్స్, 80 లాక్స్‌లో. ఆ! మేము 'రాజేంద్రుడు గజేంద్రుడు' అప్పట్లో 45 లాక్సో, 50 లాక్స్‌లో తీసాం. నేను 16స్ 35 లాక్స్‌లో తీశాను. అంటే ఇప్పుడు పెరిగింది గదా సార్ కాస్ట్. అదే అంటున్నా డిపెండ్స్ ఆన్ బడ్జెట్. డిపెండ్స్ ఆన్ స్క్రిప్ట్. హ్మ్. స్క్రిప్ట్‌ని బట్టి బడ్జెట్ ఉండాలి తప్ప బడ్జెట్ కోసమే సినిమా తీయకూడదు. సార్ మీరు చాలా మంది హీరోలకి మంచి మంచి హిట్స్ అందించారు. సో, అలాంటి హీరోస్‌లో సందీప్ కిషన్ గారు గూడా ఒకరు. ఇప్పుడు ఆయన ఒక పెద్ద పొజిషన్‌లో ఉన్నారు. ఆయనతో మీరెందుకు సినిమా చేయట్లేదు? ఏమైనా డేట్స్ ఇవ్వలేదా? ఏంటసలు? నాతో చేయనని డేట్లు ఇవ్వనని నీతో చెప్పాడా?
అంటే మీరు చేయట్లేదు కదా! మేము అలా అనుకుంటున్నాం. అలా ఏం కాదు. సందీప్ బిజీగా ఉన్నాడు. హ్మ్. సందీప్ వెరీ క్లోజ్ టు మై హార్ట్. నాకు మనసుకు నచ్చిన హీరో సందీప్. ఆహ్, వెరీ నైస్ ఫెలో, నైస్ పర్సన్. తమిళ్‌లో చాలా పెద్ద సినిమా చేస్తున్నాడు. తను ఇంకా పెద్ద స్థాయికెళ్ళాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటాను. అప్పుడు కూడా నేను అడిగితే మేబీ కథ నచ్చితే సందీప్ సినిమా చేస్తాడు. ఎలాగో టాపిక్ వచ్చింది కాబట్టి నేనొక విషయం అడగదలుచుకున్నాను. మీరు సీరియస్ అయినా ఒకవేళ దానికి ఆన్సర్ ఇచ్చినా, ఇవ్వకపోయినా నాకు అభ్యంతరం లేదనుకుని అడుగుతున్నాను. ఎందుకంటే ఈ క్వెషన్ మిమ్మల్ని అడగాలని ఎప్పటినుంచో ఉంది. చాలామంది చిన్న చిన్న డైరెక్టర్స్ చిన్న చిన్న సినిమాలు తీసి పెద్ద పెద్ద హీరోలతో సినిమాలు చేస్తున్నారు. మీరు స్టార్టింగ్ సినిమాతోటే ఒక మంచి హిట్ మూవీ 16 చాలామంది హీరోలతో యాక్ట్ చేశారు. మరి చాలామంది హీరోలతో మీరు సినిమాలు తీశారు, సక్సెస్ అయ్యారు కూడా. ఎందుకు మీరు పెద్ద పెద్ద హీరోలతో సినిమాలు చెయ్యరు? రీజన్ ఏంటి? కథ కుదరకపోవటం. పెద్ద కథలు ఒకవేళ నేను వాళ్ళకి ఆలోచించి చెప్పడానికి నాకు టైం లేక నా పందాలో నేను వెళ్ళిపోవటం. ఆళ్ళు డేట్లు ఇవ్వడం, ఇవ్వకపోవడం అన్నది కాదు క్వెషన్. నేను కథలు ఆళ్ళకి రాసి నేను కన్విన్స్ చేయలేదు ఆళ్ళని. ఆళ్ళ దగ్గరికి వెళ్లి నేను కథ రాసి ఆళ్ళని కన్విన్స్ చేసుంటే మేబీ ఇస్తారా లేదా అని నాకు తెలిసుండొచ్చు. నేను ఆ పని ఎప్పుడు చేయలేదు. ఆ ప్రయత్నమే చేయలేదా మీరు? అంటే కథలతో ఎళ్ళలేదు. చాలామంది హీరోలతో నాకు మీటింగ్స్ జరిగాయి. హ్మ్. కానీ కథలు తీసుకెళ్ళి ఆళ్ళకి చెప్పి కన్విన్స్ చేసే టైం నేను తీసుకోలేదు. ఎప్పుడు నా బిజీలో నా సినిమాలు, నేను నాకు అందుబాటులో ఉన్న హీరో, నాకు నచ్చిన కథ, అలా ఎళ్ళిపోయాను నేను. అందువల్ల పెద్ద హీరోలతో చేయలేకపోయాను. మేబీ టైం. ముందు ముందు చేస్తారేమో. చేస్తే ఎవరితో అని ఎక్స్‌పెక్ట్ జేయొచ్చు. ఎలాంటి కథతో వస్తారు సార్ మీరు? నేను ఏదైనా ఎంటర్‌టైన్‌మెంటే. హ్మ్. ఎంటర్‌టైన్‌మెంట్ మిస్ అవ్వకుండానే ఉంటది నా సినిమా. ఇప్పుడొస్తున్న చాలా మూవీస్ సస్పెన్స్, క్రైమ్, థ్రిల్లర్, యాక్షన్ వీటిపైన మీ అభిప్రాయం ఏంటి? బావుంటాయి. సీరీస్‌కి బావుంటాయి. మీరు వీటిని టచ్ చేయాలని ఎందు ప్రొడ్యూసర్‌గా కథ, స్క్రీన్ ప్లే ఇచ్చాను నేను. 'బుజ్జిలారా' అని ధనరాజ్‌తో చేసాం. అంజీ డైరెక్టర్‌గా, మా ఫ్రెండ్సే ప్రొడ్యూసర్స్. బట్ నాకు చాలా ఇష్టం. నేను చూస్తా. క్రైమ్ సినిమాలు చూస్తా. హ్మ్. నైట్ ఇంట్లో చిన్న పిల్లలు హారర్ సినిమాలు ఎలా చూస్తారో నేను క్రైమ్ సినిమాలు అలా చూస్తుంటా ఇంట్లో. నెట్‌ఫ్లిక్స్, అమెజాన్, జీ అన్నీ లాట్ ఆఫ్ ఛానెల్స్ అన్నీ. ఇప్పుడు మీరు ఇంతమంది హీరోలతో సినిమాలు తీశారు కదా సార్! మీకు బాగా నచ్చిన హీరో ఎవరు అంటే ఏం చెప్తారు? మీ అంటే మిమ్మల్ని బాగా ఇష్టపడేవాళ్ళు. హీరోలలో మిమ్మల్ని ఇష్టపడేవారు. మీకు నచ్చడం, నచ్చకపోవడం పక్కన పెడితే ఆ హీరోకి మీరంటే ఇష్టం. అంటే నేను పనిచేసేటప్పుడు అందరు హీరోలు క్లోజ్‌గానే ఉంటారు. నవ్వుతూ ఉంటారు. వాళ్ళ లోపల ఏముందో మనకు తెలీదు కదా! బట్ నాకు ఓపెన్‌గా నన్ను ఒక పెద్ద డైరెక్టర్‌లా ఫీల్ అయిపోయి, ఈ సినిమా నన్నెక్కడికో తీసుకెళ్ళిపోతాడు ఈ డైరెక్టరు అని నమ్మి నాతో చేసిన హీరో సుశాంత్. మరి అదేంటండి 'సుశాంత్' గారికి అటర్ ఫ్లాప్ అయిపోయే మూవీ ఇచ్చారు. అంటే ఏంటి ఏమనుకోవాలి మేము? మీకు అంత ఇష్టం అన్నారు. మిమ్మల్ని ఇష్టపడతారా నాకిష్టం హీరో? అని చెప్పలేదు. ఆ హీరో మిమ్మల్ని అంతగా ఆయన నన్ను ఇష్టపడతారు. ఇష్టపడ్డాడు. నాకు కూడా ఇష్టమే. బట్ మరి మంచి హిట్ ఆళ్ళ మూవీ మదర్ ఇవ్వాలిగా. గాని, సుశీల గారు గాని చాలా రెస్పెక్టబుల్‌గా చూసుకున్నారు. చాలా అంటే కష్టం అన్నది నేనెప్పుడు సినిమాకి నేను ఇష్టపడి చేస్తాను. ఆ సినిమాని చాలా కాన్సంట్రేట్ చేశాను. అయినా మిస్‌ఫైర్ అయింది. అది ఎక్కడ నా లోపం ఎక్కడ చేతుల్లో లేదు. అంటారు? స్టోరీ ఇట్స్ నాట్ గుడ్ స్టోరీ. నేను మేబీ నేను చేసిన కొన్ని మిస్టేక్స్‌లో కథ విషయంగా నేను మిస్టేక్స్ తక్కువ చేస్తా. ఎందుకంటే నేను వినేటప్పుడే కథ ఇది ఆడుద్దా లేదా అని గెస్ కొట్టేస్తాను. అలాగా గెస్ కొట్టని సినిమాల్లో అతి కొద్ది కథల్లో అదొకటి. 'ఆచార్య అమెరికా యాత్ర', హ్మ్. 'ఆటాడుకుందాం రా', 'సుశాంత్' అలాగా. మిగిలినయి కొన్ని ఫ్లాప్ అయినా సరే ఇదే నా మొదటి ప్రేమ లేఖ నేను ఆడుద్దని అనుకున్నా. మంచి కథ ఇది తీశాను ఆడొద్దనుకున్నా. బట్ లవ్ స్టోరీ హ్యాండ్లింగ్ చేసే విధానం రాలేదు నాకు. బట్ కథే ఇది ఫ్లాప్ అవుద్ది అని తెలిసిన సినిమాల్లో 'ఆటాడుకుందాం రా', 'ఆచార్య అమెరికా యాత్ర' 2. రైట్. ఇంకో విషయం ఏంటంటే మీ మూవీస్ టైటిల్స్ అన్నీ డిఫరెంట్‌గా ఉంటాయి. 'ఇంట్లో దయ్యం', 'నాకేం భయం', 'సీమ టపాక' డిఫరెంట్. ఈ టైటిల్స్ ఎక్కడి నుంచి తెస్తారు? అవి వినంగానే ఆడియన్స్ ఒక థింకింగ్ లెవెల్ మారిపోతది. ఇప్పుడు 'సీమ టపాకాయ' అనంగానే యెస్ దీంట్లో ఏదో కామెడీ ఎలిమెంట్స్ ఉండొచ్చు. డిఫరెంట్ టైటిల్స్ దీని మీద మీ శ్రద్ధ ఏంటి? ఎందుకలా ఆలోచిస్తారు?
ఆడియన్స్‌ని థియేటర్‌కి రప్పించడానికి చాలా పవర్‌ఫుల్ ఫస్ట్ స్టెప్ టైటిల్. ఆడు టైటిల్‌కే పడిపోవాలి. ఎందుకంటే మనం ఫస్ట్ ఏ సినిమాకెళ్తున్నాం అనంగా టైటిల్ చెప్తాం. హీరోల పేర్లు చెప్పం. హీరోయిన్ పేరు చెప్పం. డైరెక్టర్ పేరు చెప్పం. ఏ సినిమాకెళ్తున్నాం? పలానా టైటిల్. ఒక గోడ మీద పోస్టర్ చూడంగానే ఆ! మా 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 ఊర్లో ఈ సినిమా రిలీజ్ అయింది. సినిమా పేరే చెప్తాం. సో, టైటిల్ అన్నది చాలా మోర్ ఇంపార్టెంట్ అని నాకు మొదటి నుంచి చాలా కేర్ తీసుకుంటాను టైటిల్ విషయంలో. అంటే ఈ టైటిల్ పోస్టర్ మీద పడింది అంటే దీన్ని చూడాలని ప్రేక్షకుడు ఫీల్ అవ్వాలి అని ఆలోచించి టైటిల్ పెడతాను. దట్ టు నా కథ చుట్టూ నా నా కథ దేని చుట్టూ తిరుగుతుందో దాన్ని బేస్ చేసుకునే టైటిల్ తీసుకుంటా. ఈ 2 కేర్స్ తీసుకుంటా. అయితే కథలోంచి బయటికెళ్ళకూడదు. ప్రేక్షకుడిని వదలకూడదు. ఇక్కడ డౌట్ ఏంటంటే సార్, టైటిల్ కోసం సినిమా తీస్తారా? సినిమా గురించి టైటిల్ ఫిక్స్ చేస్తారా అనేది పెద్ద డౌట్. కథ గురించి టైటిల్ పెడతారు ఎవరైనా సరే. ఎవరైనా ఆల్‌మోస్ట్ ఎవరైనా పెడతారు. ఓకే. దాన్నే ఆలోచిస్తారు. అండ్ మీ మూవీస్‌లో సాంగ్స్ కూడా చాలా బావుంటాయి. ఏంటి మీకు మ్యూజిక్ మీద ఏమైనా టచ్ ఉందా? ఏంటసలు ఇంత కేర్ ఎలా తీసుకుంటారు? ఓకే. టైటిల్ అన్నారు, స్టోరీ అన్నారు అండ్ మ్యూజిక్ కూడా. మ్యూజిక్ అంటే ఇష్టం. నేను ఎవరి దగ్గర సంగీతం నేర్చుకోలేదు. నన్ను నరేష్ గూడా అడిగాడు మ్యూజిక్ నేర్చుకున్నారా అని. నేను ఎవరి దగ్గర మ్యూజిక్ గట్రా ఏం నేర్చుకోలేదు గానీ, మ్యూజిక్ వింటాను నేను. నాకు దాదాపు ఒక 15 ఇయర్స్ ఏజ్ నుంచే నేను మ్యూజిక్ అంటే నాకు ఆహ్, వింటాం. అంటే అంతకుముందు వినేవాడిని కాదు. నాకు ఫ్రెండ్ ఉన్నాడు రవి అని. వాడు నన్ను ఒకసారి 'ఊహలు గుసగుసలాడే' అనే పాట పాడుతూ, "ఈ పాట నీకు తెలుసారా?" అని అడిగాడు. 'బందిపోటు' సినిమాలో ఎన్టీ రామారావు గారి పాటది. అంటే వాడు పాత పాటలు బాగా వినేవాడు. విని వాడు పాడేవాడు. పాడి ఒకరోజు అంటే తెలీదన్నానాడు. అనంగానే వాడు తెలీదన్నాను. అరే! ఆడు ఒక పాట అడిగితే నేను తెలీదన్నాను అన్నది నాకు పడిపోయింది మనసులో. ఆహ్, అని ఆడు అప్పుడే నేను ఫస్ట్ అసలు 'ఊహలు గుసగుసలాడే' అనే పాట దేంట్లో? అసలు ఏంటి 'బందిపోటు' అనే సినిమాలో ఎన్టీ రామారావు గారి పాట అని ఆ క్యాసెట్ కొని, ఆ పాట నేర్చుకొని వాడి ముందు పాడాను. ఈ పాట నాకు కూడా తెలుసురా అన్నట్టుగా. అక్కడి నుంచి అసలు వాడి కన్నా ఎక్కువ పాటలు నాకు తెలియాలన్నది నా బుర్రలో పడిపోయింది. మేబీ నేను పాత పాటలు కూడా చాలా విన్నా నేను. కొన్ని వేల పాటలు, పాత పాటలు అదే పనిగా ఇప్పుడు కూడా వింటాను. బహుశా ఆ అలవాటు వాడి వాడి మాట నుంచి వచ్చిందేమో. అక్కడి నుంచే ఆ మ్యూజిక్ ఇంట్రెస్ట్. అంతకుముందు పాటలు సినిమాలో చూసేవాడిని, మర్చిపోయేవాడిని అంతే దట్స్ ఇట్. బట్ వాడన్న ఆ మాటకి నేను పాటలు నేర్చుకోవడం మొదలెట్టాను. ఎక్కువ వినటం మొదలెట్టాను. ఎలాంటి పాటలు నస్తాయి మీకు? నాకు మెలోడీ చాలా ఇష్టం. ఫోక్ ఇష్టపడతాను. హుహు. ఫోక్ మంచి సినిమా చూపిస్తా మామ అట్లాంటి పాటలు మజా రావాలి నాకు పాట. అలాగే హాయిగా ఇళయరాజా సాంగ్స్. చక్రవర్తి గారి మెలోడీస్ చాలా ఉన్నాయి. చక్రవర్తి గారు అనంగానే అందరూ మాస్ పాటలనుకుంటారు. ఆయన అద్భుతమైన మెలోడీస్ ఉన్నాయి. అయి వింటుంటాను. సార్ మీ సినిమాలో యాక్ట్ చేసిన హీరోయిన్‌లో మీకు నచ్చిన హీరోయిన్ ఎవరు? అంటే అందంగా ఉండి, ఈ హీరోయిన్ అంటే చాలా బావుంటుంది అని మీరనుకునే హీరోయిన్. అసలు నేను చేసిన హీరోయిన్స్‌లో అందం అంటే ఈ అమ్మాయిదే అనుకున్న అమ్మాయి. నవనీత్ కౌర్. ఇప్పుడొస్తున్న అప్‌కమింగ్ హీరోయిన్స్‌లో మీకు నచ్చిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఇప్పుడు, ఇప్పుడు శ్రీలీల, ఒకప్పుడు ఇలియానా. నాకు ట్రెండీ హీరోయిన్స్ అందరిని ఒకప్పుడు రమ్యకృష్ణ. ఆహ్, పాత సినిమాలో సావిత్రి, తర్వాత సౌందర్య. నాకు నచ్చుతారు. హీరోయిన్స్ నేను బాగా ఫాలో అవుతా. విజయశాంతి, రాధ. ఆళ్ళ కోసం సినిమాలు చూసిన ఆళ్ళ పాటల కోసం, ఆళ్ళ డాన్స్‌ల కోసం చూసిన సినిమాలు కూడా చాలా ఉన్నాయి. 'ఒక రాధ ఇద్దరు కృష్ణులు' సినిమాలో ఒక హీరోయిన్‌తో చిన్న గొడవ జరిగిందని వింటున్నాం. అది ఎంతవరకు నిజమనేది తెలీదు. మీరు చెప్పాలి. ఇప్పుడు జరిగిందా గొడవ? గొడవ కాదు. చిన్న ఆర్గ్యుమెంట్ జరిగింది. నమిత హీరోయిను. ఆ అమ్మాయికి పెద్ద పెర్ఫార్మన్సు ఆర్టిస్ట్ అవ్వాలని పెద్ద ఇంట్రెస్ట్ కూడా ఉండేది కాదు ఆ అమ్మాయికి. పెద్ద ఆర్టిస్ట్ కూడా కాదు నమిత. అంటే ఎక్స్‌ప్రెసివ్ కాదు. కొంతమంది పెర్ఫార్మన్స్ చేస్తే వెంటనే ఎక్స్‌ప్రెషన్స్ వస్తాయి. బట్ నమిత నాట్ లైక్ థట్. ఆ అమ్మాయి కూడా పెద్ద హీరోయిన్ అయిపోయి, నేను సూపర్ స్టార్ అయిపోయి, మంచి పెర్ఫార్మన్స్ ఇచ్చి నేను అలా కూడా ఉండేది కాదు. చాలా లేజీ హీరోయిన్. ఎప్పుడు నిద్రపోతూ ఉండేది. హ్మ్. ఆహ్, షాట్ అనంగానే వచ్చి ఏం చెప్తే అది చేసి ఎళ్ళిపోయేది. బట్ ఇట్స్ నాట్ బ్యాడ్. ఇది తనిష్టం. తను అలా డిజైన్ చేసుకుంది కెరీర్.
ఆ అమ్మాయి ఒకసారి ఏదో దినేష్ మాస్టర్ ఒక స్టెప్ కంపోజ్ చేస్తే, ఆ స్టెప్ చేయను అని చెప్పింది. చేయనంటే నేను షూటింగ్ ఆపేసా. ఓహ్! షూటింగ్ ఆపేసి అప్పట్లో ఆ అమ్మాయితో పాటు కపూర్ అని ఒకతను ఉండేవాడు. అతన్ని పిలిపించి ఎందుకు చేయదనేసి షూటింగ్ ఆపేసాం. 11:00 మామూలుగా రెగ్యులర్‌గా 1:00 బ్రేక్ ఇస్తే, ఆ రోజు 11:00కి బ్రేక్ ఇచ్చేసి డిస్కషన్ పెట్టామనమాట. ఎందుకు చేయదు? అందులో ఏం వల్గారిటీ ఉంది, ఏం బూత్ ఉంది అనేసి చిన్న డిస్కషన్ జరిగింది. ఆ తర్వాత చేస్తానంది. బ్రేక్ తర్వాత కపూర్ వచ్చి కన్విన్స్ చేసినట్టున్నాడు. చేస్తానంది. ఆ తర్వాత శ్రీకాంత్ గారు నేను చేయనన్నాడు. ఆయనతోనే పాట. శ్రీకాంత్, ప్రభుదేవ ఇద్దరుంటారు. హ్మ్. అయితే ఆ డాన్స్ విత్ శ్రీకాంత్ గారు. చేయననేసరికి ఇప్పుడు సో, ఆ అమ్మాయికి నచ్చనప్పుడు తీసేయండి, నచ్చినప్పుడు చేయండి అంటే నేను డాల్ కాదు. నేను చేయను. ఇద్దరికి నచ్చినట్టుగా, నాకు నచ్చినట్టుగా స్టెప్ వేరే కంపోజ్ చేసాం. బట్ ఆ డాన్స్ మళ్ళీ వేరే వాడాం. చేసింది నమిత మళ్ళీ ఆ డాన్స్. హ్మ్. మంచిదే. బట్ కొంచెం టెక్కు. ఓహ్! ఇలాంటి అభిప్రాయాలు గూడా ఉంటాయా? ఉంటాయి న్యాచురల్ గదా! హీరోయిన్స్, హీరోలు అంటే వాళ్ళకుండే పర్సనల్ క్యారెక్టర్ వాళ్ళకుంటది. నాకుండే పర్సనల్ క్యారెక్టర్ నాకుంటది కదా! ఆ! అంటే ఇప్పుడు హీరో, హీరోయిన్‌ల టాపికొచ్చింది కాబట్టి, కొంతమంది హీరోయిన్‌లు వస్తారు. సెలబ్రిటీ హోదాకెళ్ళిపోతారు. హీరోలు గానివ్వండి, హీరోయిన్‌లు గానివ్వండి. వచ్చిన దానికంటే వెళ్తూ ఉంటే సెలబ్రిటీ హోదాకొచ్చేసిన తర్వాత వారి బిహేవియర్‌లో చేంజెస్ వస్తాయి. అది ఇది దాన్ని నిలుపుకోరు. సెలబ్రిటీ స్టేటస్ ఏదైతే ఉందో కొంతమంది నేను అడిగేదేంటంటే కొంతమంది హీరో, హీరోయిన్‌లు దాన్ని నిలుపుకోరు. ఫెయిల్ అవుతుంటారు అని వింటుంటాము. ఇది వాస్తవమేనా? కాదు. ఎందుకంటే సెలబ్రిటీ అంటేనే సెలబ్రిటీ అంటున్నారంటేనే అమ్మాయి సెలబ్రిటీ అయినట్టు లెక్క గదా! హ్మ్. అందులో నిలుపుకోకపోవడం ఏముంది? హ్మ్. ఒక రకమైన సెలబ్రిటీ యాటిట్యూడ్ అవ్వకుండా వచ్చేస్తది అని వస్తది. యాటిట్యూడ్ రాకుండా ఎందుకుండాలి? సెలబ్రిటీ అయిన తర్వాత యాటిట్యూడ్ ఎందుకు రాకూడదు? హ్మ్. కష్టపడి ఒక స్టేజ్‌కొచ్చిన తర్వాత 10 మంది మీద పడితే తప్పుకోండి అని చెప్పొచ్చు. దగ్గరికి రానివ్వద్దు అని చెప్పొచ్చు. అంటే ఇప్పుడు చాలామంది అమ్మాయిలు బయటికెళ్తారు. మొన్న గూడా ఇద్దరు హీరోయిన్‌లని ఎవరినో అగ్లీగా బిహేవ్ చేశారు జనం. జనం కంట్రోల్డ్‌గా ఉండరు. వందల మంది జనంలోకెళ్ళిన తర్వాత ఆల్ పీపుల్ ఆర్ నాట్ గుడ్. కొంతమంది పోకిరీలుంటారు. కొంతమంది ఇడియట్స్ ఉంటారు. హ్మ్. కొంతమంది రోగ్స్ ఉంటారు. ఒక 1000 మందున్నారనుకోండి. ఒక 10 మంది ఖచ్చితంగా ఎదవలుంటారు. ఆళ్ళు ఎదవ పనులు చేస్తారు. సో, వ వ దాన్ని యాటిట్యూడ్ అనుకోవద్దు మనం. ఇప్పుడు నేను సెలబ్రిటీ అవ్వడానికి ఒక హీరోయిన్ కష్టపడిందంటే ఎంతో కష్టపడొస్తది ఆ స్టేజ్‌కి. వచ్చి నేను మీ జనంలో మధ్యలో ఎళ్ళంగానే వెకిలిగాను, అసహ్యంగాను ప్రవర్తించాననుకోండి. ఆహ్, నా 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 నాకు ఆ కైండ్ ఆఫ్ పీపుల్ నచ్చరు. అది సెలబ్రిటీలు తప్పు కాదు. వాళ్ళు మెయింటైన్ చేయడం తప్పు కాదు. హ్మ్. పీపుల్ బిహేవియరే తప్పని నేను 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 ఫీల్ అవుతాను. 'రాజేంద్ర ప్రసాద్' గారు చాలా గొప్ప నటులు. ఈ మధ్య కాలంలో ఆయన మాటలు ఏం మాట్లాడినా కాంట్రోవర్షియల్‌కి దారి తీస్తున్నాయి అని అనిపిస్తోంది. మీరేమంటారు? అంటే ఆయన పెద్దరికంగా మాట్లాడుతున్నారు. దాన్ని తప్పుగా తీసుకుంటున్నారు మీడియా వాళ్ళు. మామూలుగా ఆయన మాట్లాడే ధోరణి చాలా ప్రేమగా ఉంటది. ఇంట్లో మనుషులు "ఏయ్! రారా, పోరా, రావే, పోవే" అంటుంటాం గదా! హ్మ్. మనకు బాగా ఇష్టమైన వాళ్ళని, మన ఇంట్లో బాగా మేనకోడళ్ళు, చెల్లెళ్ళు ఆళ్ళు మా అమ్మను గూడా చనువుగా మాట్లాడే పద్ధతుంటది మనకి. అట్లాగే ఆయన తనతో పనిచేసిన ఆర్టిస్టులని, హీరోయిన్‌లని, తను సొంతంగా ఫీలయిన వాళ్ళని అలా మాట్లాడతారు. బట్ కొంచెం డోస్ పెరిగిండొచ్చు తప్ప ఆయన హార్ట్ చాలా మంచిది. ఆయన బ్రెయిన్ చాలా పాజిటివ్. ఆయన్ని తప్పుగా ఫీలవ్వద్దు. రైట్. మరి ఈ మధ్య శివాజీ గారి మాటలు మీరు విన్నారు. అది ఎంత పెద్ద దానికి దారితీసింది అంటే శివాజీ గారి మాటల పైన మీ అభిప్రాయం ఏంటి? ఒక్క మాటలో చెప్పండి సార్. రైట్‌గా ఏమంటారు? రైట్‌గా మాట్లాడారు. భాష తప్పు మాట్లాడారు. ఆయన ఇచ్చిన సజెషన్ ఈస్ వెరీ గుడ్. బట్ లాంగ్వేజ్ ఈస్ వెరీ బ్యాడ్. అలాగే ఇప్పుడు ఆహ్, ఈ మధ్య ఒక ఇన్సిడెంట్ జరిగింది మీకు గుర్తుందా సార్? ఆహ్, అల్లు అర్జున్ గారు 'పుష్ప 2' మూవీ రిలీజ్‌కి థియేటర్‌కెళ్ళి మూవీ చూడడం వల్ల తొక్కిసలాటలో చనిపోవడం ఇదంతా ఒక పెద్ద ఘర్షణకు దారి తీసిన ఘటనలు మీకు గుర్తుండే ఉంటాయి. అవునవునవును. దీనిపైన మీరేం చెప్పదలుచుకున్నారు? 'పుష్ప 2' అంటే సినిమాకి ప్రేక్షకులు రావటం అన్నదే ప్రతి సినిమా దర్శకుడు, హీరోలు, నిర్మాతలు ఎవరైనా కోరుకునేది. హ్మ్. బట్ ఆ కైండ్ ఆఫ్ షోలకి రావద్దు ఫ్యామిలీస్ విత్ చిల్డ్రన్.
అది ఆ కామన్ సెన్స్ తల్లిదండ్రులకు ఉండాలి. ఇప్పుడు హీరో వచ్చినప్పుడు ఎంతమంది మీకు తెలుసో లేదో ఈ ఈ ఒక స్ స్పాట్ లైట్‌లో ఉన్నప్పుడు హీరో మాట్లాడుతుంటాడు మైక్ పట్టుకొని. అందరూ అనుకుంటారు అంతా కనిపిస్తుందనుకుంటారు. అసలు హీరోకి ఏం కనిపించదు. కళ్ళ ముందు ఏముందో ఏం కనిపించదసల. మనం కార్‌లో ఎళ్తుంటే హెడ్ లైట్స్ పడితే 10 అడుగుల దూరంలో ఉండే కార్ కనిపించదు మనకి. సో, ఇప్పుడు 'అల్లు అర్జున్' రాంగానే ఎంతమంది ఎన్ని వేల మంది జనం ఉన్నారు, ఏంటి ఆ చీకట్లో కనిపించదు హీరోకి. హ్మ్. బ్లైండ్‌గా జనం ఉన్నారు అని చెప్తూ అలా చూస్తూ కాస్త కళ్ళకి అడ్డు పెట్టుకొని చూస్తూ చెప్తూ ఎళ్ళటమే. సో, ఇంక వన్స్ లోపలికెళ్ళిన తర్వాత ఆ తొక్కిసలాటలో జనం చచ్చిపోతారు. ఇలా ఒక పిల్లాడు ఇబ్బంది పడతాడు. ప్రాణం పోయే పరిస్థితికొస్తాడని ఏ హీరో అనుకోడు. అలా ప్రాణం పోవాలని ఏ హీరో కోరుకోడు. దట్ టు అల్లు అర్జున్, అల్లు అరవింద్ గారి అబ్బాయి ఆయన కోరుకుంటారని నేను అస్సలు అనుకోను. అది అన్‌ఫార్చునేట్. వాళ్ళ ఫ్యామిలీకి చాలా హెల్ప్ చేస్తున్నారాళ్ళు. వాళ్ళ ఫ్యామిలీ ఇబ్బంది పడకుండా. కాబట్టి జనం కొంచెం ఆ కైండ్ ఆఫ్ షోలకి ఎందుకంటే మాస్ అటాక్‌తో వస్తారు. ఎమోషన్‌తో వస్తారు జనం. ఫ్యాన్స్ పిచ్చితో వస్తారు. సో, అట్లాంటి షోలకి ఫ్యామిలీస్, పిల్లలు దూరంగా ఉంటే బెటర్ అన్నది నా పర్సనల్ ఒపీనియన్. ఇన్ని ఇయర్స్ ఎక్స్‌పీరియన్స్‌లో మీకు ఇండస్ట్రీలో లాట్ ఆఫ్ చేంజెస్ వచ్చాయి. సో, ఇప్పుడు మూవీస్ ఎలా వస్తున్నాయంటే పార్ట్ 1, పార్ట్ 2 ఇలా వస్తూ ఉన్నాయి. సో, దీనిపైన మీ ఒపీనియన్ ఏంటి? ఈ ఈ ఈ పార్ట్ 1, పార్ట్ 2 ఇది కరెక్టే అంటారా? కరెక్టే. నాకు నచ్చుద్ది. అవునా? ఎందుకంటే దిస్ ఈస్ సక్సెస్‌ఫుల్ ఫార్మాట్. ఏదో ల్యాగ్ వరల్డ్ చేస్తున్నట్టు సినిమా ఏమనిపించదా? ప్రూవ్ చేసిన విషయం ఇది. మనం కాదు. వరల్డ్ సినిమా ప్రూవ్ చేసింది. కాబట్టి పార్ట్ 1, పార్ట్ 2లు రావడం అన్నది, ఆ క్యారెక్టర్స్‌ని జనం ఫాలో అవ్వటం అన్నది ఇట్స్ గుడ్ థింగ్. అంటే కథలు ఎక్కడి నుంచి లాట్ ఆఫ్ కథల్ని క్రియేట్ చేయడం కన్నా ఒక కథని క్రియేట్ చేసి ఆ క్యారెక్టర్స్‌తో ట్రావెల్ చేయడం అన్నది చాలా గుడ్ థింగ్. అది నాకిష్టం. మన తెలుగులో కూడా ఇంకా రావాలన్నది నేను కోరుకుంటున్నాను. హ్మ్. ఇంకా ఇప్పుడు మీరు తక్కువగా ఉంది మన తెలుగులో. హిందీలో కూడా తక్కువ. ఇండియాలోనే తక్కువగా ఉంది. 'హ్యారీ పాటర్' లాగా ఒక 7, 8 పార్ట్స్ రావాలి. అంటే ఒక 'హ్యారీ పాటరే' కాదు. చాలా చాలా సినిమాలున్నాయి. ఇంగ్లీష్‌లో, హాలీవుడ్‌లో సీరీస్ మూవీ సీరీస్. అలా రావాలని నేను కోరుకుంటాను. ఇప్పుడు రిలీజ్ గూడా అనేది ఒకటి చూస్తూ ఉన్నాము. అవును. ఈ మధ్య కాలంలో 'శివ' కానివ్వండి, లాట్ ఆఫ్ చాలా మూవీస్. చాలా మూవీస్ రిలీజ్ అవుతున్నాయి. సో, అలా రిలీజ్ అయ్యే సినిమాల్లో మీరిప్పుడు చాలా సినిమాలు తీసున్నారు కదా! మీ మూవీస్‌లో ఏ మూవీ రిలీజ్ అవ్వాలని కోరుకుంటారు మీరు? 'సీమశాస్త్రి'. ఏంటి ప్రత్యేక కారణం ఏమన్నా ఉందా? 'సీమశాస్త్రి' నాకు నాకు మళ్ళీ చూడాలన్న అంత దాటోరియన్‌లో ఓకే. ఆ నవ్వుల మధ్య చూడాలన్న ఇష్టం నాకుంది. అంటే అది ప్రేక్షకుడు ఖచ్చితంగా ఆ సినిమాని లవ్ చేస్తాడు థియేటర్‌లో. విన్నారా వ్యూవర్స్? రిలీజ్ అయితే గనక 'సీమ శాస్త్రి' అవ్వాలి అని కోరుకుంటున్న జి. నాగేశ్వరరెడ్డి గారు. అల్లరి నరేష్, మంచు విష్ణు వీళ్ళతో మీరు సినిమాలు తీశారు. వాళ్ళేమో సినిమాలు చేస్తూ ఉన్నారు. ఇప్పుడు మళ్ళీ మీరు వాళ్ళతో సినిమాలు తీస్తున్నట్లు కనిపించట్లేదు. ఏ డేట్స్ ఇవ్వనన్నారా? ఏంటసలు? డేట్స్ వాళ్ళు ఇవ్వనని నాతో చెప్పారని నేను నీతో చెప్పానా? వాళ్ళు నీతో చెప్పారా? ఎవరి సినిమాలు ఆళ్ళకుంటాయి. ఎవరి ట్రాక్ వాళ్ళకుంటది. అలాగే నా సినిమాలు నాకున్నాయి. ఎవరు నాకు సినిమాలు ఇవ్వక్కర్లేదు. నా కథ నచ్చితే ఆ హీరో ఇస్తాడు. నా కథ ఎవరికి బావుంటదో నేను ఆ హీరోతో చేస్తా. అంతేగాని వాళ్ళు ఇస్తారని రాలేదు, వీళ్ళు ఇస్తారని రాలేదు. నేను చేస్తానని వాళ్ళు రాలేదు ఇండస్ట్రీకి. బట్ ఈ ట్రావెలింగ్‌లో ఒకరంటే ఒకరికి ఇష్టం ఏర్పడుద్ది. ఒకరంటే ఒకరికి ప్రేమ ఏర్పడుద్ది. ఫ్రెండ్‌షిప్ ఏర్పడుద్ది. ఆళ్ళు డేట్‌లు ఇవ్వనంత మాత్రాన అది పోదు. అది ఉంటది. బట్ డేట్‌లు ఇవ్వకపోవడం అన్నది ఏం లేదు. సరదాగా అంటున్నా. సరదాగా అంటున్నా గానీ భయపడిపోయాను సార్. లేదు. అంటే అడగకూడని క్వెషన్ అంటే అలా అడిగేసానేమో. ఏం లేదు. అడగకపోవడం కోసం కాదు కానీ, డేట్‌లు ఇవ్వట్లేదంటే ఇవ్వకపోవడం అన్నది కాదు. అక్కడ లాట్ ఆఫ్ రీజన్స్ ఉంటాయి. సినిమా అన్న తర్వాత ఒకే విషయం ఉండదు. మన మన పరిచయం, మన ఫ్రెండ్‌షిప్పే కాదు. చాలా విషయాలుంటాయి అందులో. ఒక్కోసారి హిట్లుంటే ఇస్తారు. హిట్లున్నాయనుకో నాకు, కథ డిమాండ్ 50%, 60% తగ్గిపోద్ది. ఎనీ డైరెక్టర్ హిట్ ఉంటే 80% తగ్గిపోద్ది సబ్జెక్ట్ డిమాండ్. డైరెక్టర్ డిమాండే 80% అవుద్ది. స్టోరీ 20%, 10% అవుద్ది. ఫ్లాపులు రాంగానే 90%, 100% స్టోరీ అవుద్ది. సర్కమ్‌స్టాన్సెస్ అవుతాయి. బడ్జెట్ అవుతది. ప్రొడ్యూసర్ అవుతాడు. డైరెక్టర్ చాలా తక్కువ అవుతాడు. సో, వీటిని బ్రేక్ చేయాల్సిన
నెసెసిటీ బాధ్యత డైరెక్టర్స్ పైన ఉంటది. సో, ఇప్పుడు నేను మళ్ళీ హిట్ ఇచ్చాను. అందరూ నాతో చేసిన హీరోలు అందరూ చేస్తారు. ట్రావెలింగ్ చేస్తున్నప్పుడు హిట్స్ ఇచ్చినప్పుడు మీతో కలిసి ఉన్న హీరోలు ఫ్లాప్ వచ్చిన తర్వాత కూడా మీతో కలిసి ట్రావెల్ చేసిన హీరోలు ఉన్నారా? లేరు. ఫ్లాప్ రాంగానే ఏ హీరో అయినా సరే బ్రేక్ తీసుకుంటాడు. నాకే కాదు, మీరు ట్రాక్ రికార్డ్ ఎవరిని తీసుకున్నా సరే అదుంటది. అంటే రాఘవేంద్రరావు గారు, దాసనారాయణరావు గారు, కోదండరామిరెడ్డి గారు అది దాటేసి కొంత కృష్ణారెడ్డి గారు, వి. సత్యనారాయణ గారు అక్కడి దాకా ఉంది. ఆ తర్వాత జనరేషన్ డైరెక్టర్స్ అందరికీను ఫ్లాపులు రాంగానే ఖచ్చితంగా బ్రేక్ పడుద్ది. ఆగుతారు. కథ అడుగుతారు. చెప్పమంటారు. ప్రొడ్యూసర్, బడ్జెట్‌లు అన్నీ మారిపోతుంటాయి. ఎందుకంటే బడ్జెట్ పెరగటం, కథలు తగ్గటం, లాట్ ఆఫ్ రీజన్స్ దానిపైన డిపెండ్ అయిన. ఒకప్పుడులా కాదు ఇప్పుడు పరిస్థితి. ఓల్డ్ సినిమా మనం చూసేస్తున్నాం కాబట్టి ఫైట్ ఎక్కువగా ఉంటది డైరెక్టర్స్‌కి. అంటే ఎక్కువ ఎంటర్‌టైన్‌మెంట్‌కే మీరు పెద్దపీట వేస్తూ ఉంటారు. వేరే కైండ్ ఆఫ్ జోనర్‌లో అడుగు పెట్టరు. ఎందుకని? రాదు. ఏంటి సార్ జోక్ చేస్తున్నారా? కాదు, అలా అని కాదు. ఇప్పుడు ఇప్పుడు 'రాయం ప్రసాద్' గారి కామెడీ ఉంది. 'రాయం ప్రసాద్' గారితో సినిమా చేయడం నాకిష్టం. మా కృష్ణారెడ్డి గారు చాలా సినిమాలు చేశారు. ఈవి సత్యనారాయణ గారు చాలా సినిమాలు చేశారు. నరేష్, అల్లరి నరేష్. ఆయన కామెడీ చాలా ఎనర్జిటిక్‌గాను, స్లాప్‌స్టిక్‌గా ఉంటది. 'చార్లీ చాప్లిన్' ఇట్లాగా 'రాయం ప్రసాద్' గారు గాని, ఆళ్ళు గాని 'చార్లీ చాప్లిన్' ఇన్‌స్పిరేషన్‌గా ఉంటది. వాళ్ళ ఎక్స్‌ప్రెషన్స్ అయన్నీ అంటే ఆహ్, ఆహ్, చిన్న విషయానికి పెద్ద ఎక్స్‌ప్రెషన్ ఇస్తారు వాళ్ళు. విశ్వనాథ్ గారిని ఏమన్నామనుకోండి, ఆఫ్‌కోర్స్ ఆయన గ్రేట్ మ్యాన్. అది నేను అంటుంది. లైక్ దట్ డైరెక్టర్స్ అన్నమాట. ఆహ్, చెయ్యరు. రీజన్ చెయ్యలేరు. అంటే నేను రాదు అని చెప్పాను. బట్ చేయలేం. ఇప్పుడు అలాగే 'పూరి జగన్నాథ్' లాంటి డైరెక్టర్‌ని 'శంకరాభరణం' సినిమా తీయమని చెప్పడం. 'బాబు' గారిని తీసుకెళ్ళి 'అడవి రాముడు' సినిమా చేయమని చెప్పడం. 'రాఘవేంద్ర' గారు కొన్ని సినిమాలు కొందరికి ఈజీ అనమాట వాళ్ళకి. ఇప్పుడు క్రికెట్‌లో స్పిన్ బౌలింగ్, ఫాస్ట్ బౌలింగ్ సెపరేట్‌గా ఉంటది. ఎందుకు? ఎవరి బౌలింగ్ పైన వాళ్ళకి గ్రిప్ ఉంటది. అవే చేయాలాళ్ళు. అట్లాగే డైరెక్టర్స్ కూడా. ఇది చేత కాదు, అది చేతొచ్చా అంటే ఓకే. ఓకే. ఇష్టం. మనసుకు నచ్చిన కథలు చేయడం అన్నది ఆ డైరెక్టర్స్‌కి హార్ట్‌కి సంబంధించింది. ఆళ్ళ మనసుకు నచ్చిన సినిమాలు ఆళ్ళు తీస్తారు. చూడటం వేరు మళ్ళీని. నేను అన్ని సినిమాలు చూస్తా. నేను 'శంకరాభరణం' చూస్తా, 'అడవి రాముడు' చూస్తా, 'అడవి దొంగ' చూస్తా, రాజమౌళి గారి 'బాహుబలి' చూస్తాను. అన్నీ ఎంజాయ్ చేస్తాను. బట్ మేకింగ్ పరంగా వచ్చేసరికి నాకేది ఇష్టమో, నాకేది ఈజీగా చేయగలను అది చేస్తా. నాకు బాగా నచ్చింది, నాకు ఈజీగా చేయగలిగాను, నేను కాన్ఫిడెంట్‌గా చేయగలను అనుకున్నది ఎంటర్‌టైన్‌మెంట్. సో, అది చేస్తా. రైట్. ఇప్పుడు ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ ఏమున్నాయి? ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ ఇప్పుడు చేస్తున్న సినిమా 'శ్రీకాంత్', 'లయ', 'రాయం ప్రసాద్' గారు లాట్ ఆఫ్ ఆల్ కమెడియన్ ప్యాడింగ్ మొత్తం ఉన్నారు. చాలా, చాలా మంచి ఎంటర్‌టైన్‌మెంట్ అది. 'మిస్టర్ మిడిల్ క్లాస్' అని టైటిల్ అనుకుంటున్నాం. అనుకుంటున్నారు. ఇంకా ఫిక్స్ అవ్వలేదు. ఆల్మోస్ట్ ఫిక్స్ అయినట్టే. త్వరలో అనౌన్స్ చేసి ఫిబ్రవరి రిలీజ్‌కెళ్తాం. మిడిల్ క్లాస్ అంటే మేమేదో సెంటిమెంట్ అని ఎక్స్‌పెక్ట్ జేస్తున్నాము. మిడిల్ క్లాస్ కాదు. కష్టాలు అలా మిడిల్ ఉంటాయా? క్లాస్ కష్టాలని ఎంటర్‌టైన్‌మెంట్‌లో. ఓహ్! హ్మ్. కష్టాలు కూడా ఎంటర్‌టైన్‌మెంట్. అసలు కష్టాల్లోనే ఆనందం ఉంటది. ఆ! ఒక సెన్సిబుల్ ఒక చిన్న లేయర్ ఆఫ్ ఎంటర్‌టైన్‌మెంట్ ఉంటది మన కష్టాల్లో కూడా. హ్మ్. మనం దాన్ని ఒక కష్టాన్ని మనం నవ్వుకుంటూ ముందుకు ఎలా వెళ్ళాలి? ఒక కష్టం రాంగానే ఏడ్చామనుకోండి బాధ. ఆహా! ఇదెంత అనుకున్నామనుకోండి ఆనందం. సో, దీన్ని ఈ కష్టాలను ఈజీగా ఓవర్‌కమ్ చేయగలమనమాట. మనం నవ్వుతూ ముందుకెళ్తే. అది చెప్పే సినిమా 'మిస్టర్ మిడిల్ క్లాస్.' సో, మీరెప్పుడు ఇలాగే నవ్వుతూ ఉండాలి. ఎంటర్‌టైన్ చేస్తూ ఉండాలి మమ్మల్ని. మీరు ఎంటర్‌టైన్ అవ్వాలి. ఫైనల్‌గా సంక్రాంతి పండుగ రాబోతోంది. ఏం చేయబోతున్నారు? ఎలా సెలబ్రేట్ జేస్తారు? సంక్రాంతి పండగంటే ముగ్గులు, గొబ్బెమ్మలు, గంగిరెద్దులు, కోళ్ళ పందాలు, ఎద్దులు బండలాగటాలు, ఎడ్ల పందాలు, లాట్ ఆఫ్ థింగ్స్ ఉంటాయి. మా ఊళ్ళో ఇవన్నీ చూసాను. బట్ ఇప్పుడు సిటీకొచ్చిన తర్వాత ఇవన్నీ దూరమయ్యాయి. బట్ లాట్ ఆఫ్ పీపుల్ విలేజ్‌కెళ్ళి మళ్ళీ ఆ సంబరాలన్నీ చూస్తుంటారు. బట్ నేను నేను హైదరాబాదే ఇష్టపడతా. ఇక్కడే ఉంటాను. బట్ అది ఎంజాయ్ చేసే వాళ్ళకి మాత్రం దట్ ఈస్ వెరీ గుడ్. నాట్ ఓన్లీ ఇది మన కల్చర్‌లో సంక్రాంతి
వెరీ బిగ్ ఫెస్టివల్ కదా! లైక్ ఉగాది, దసరా లాగా సంక్రాంతి చాలా ఇంపార్టెంట్ ఇదుంటది. కలర్‌ఫుల్ పండగ మన పండగల్లో. విజయదశమికి ఒక కైండ్ ఆఫ్ ఇది ఉంటుంది. ఉగాదికి ఒక కైండ్ ఆఫ్ ఇది ఉంటుంది. బట్ సంక్రాంతి వెరీ కలర్‌ఫుల్‌గా ఉంటది. యెస్. ముగ్గులు, గొబ్బెమ్మలు, గంగిరెద్దులు అనంగానే ఒక కలర్‌ఫుల్ ఇది కదా! అవి అవి నాకు బాగా ఇష్టం. చిన్నప్పుడు తెగ ఊరంతా తిరిగేవాడిని ముగ్గులు చూడ్డానికి. ఆ గంగిరెద్దు రాంగానే గంగిరెద్దుతో పాటు సన్నాయి వాయిస్తూ వచ్చాడు దా వాళ్ళు. దాసరి వాళ్ళు. ఆహ్, ఆ గంగిరెద్దుతో పాటు వెళ్ళిపోయేవాడిని. దాన్ని చూస్తూ అలా మా వీధి దాటి వెళ్ళిపోయేవాడినన్నమాట. చాలా ఇష్టం. అప్పుడు రాసులు మారతాయి. పంటలు ఇంటికొస్తాయి. హ్మ్. సో, చాలా ప్రత్యేకతలున్నాయి ఆ పండక్కి. ముఖ్యంగా రైతులకి. పంట చేతికొచ్చి వాళ్ళకి మంచి హ్యాపీయెస్ట్ మూమెంట్ అనమాట రైతుకి. మరి ఇప్పుడెందుకు ఊరికెళ్ళటం లేదు? మిస్ అవ్వట్లా ఇవన్నీ? మిస్ అవుతున్నానా అంటే తెలీదు. నేను మిస్ అవుతున్నాను. మిస్ అవ్వకుండా ఎందుకుంటాం? మిస్ అవుతున్నట్టే 100%. కాపోతే ఇక్కడ హైదరాబాద్‌లో మా ఈ ఏదో రకరకాల పనులు మనం అయి చెప్పలేం. స్టోరీ సిట్టింగ్ కావచ్చు, మ్యూజిక్ సిట్టింగ్ కావచ్చు. ఇప్పుడు ఇప్పుడు నాకు డబ్బింగ్ జరుగుతుంది. సో, ఒక 20 ఇయర్స్ నుంచి ఆల్మోస్ట్ ఏదో ఒక పనిలో నాకు సినిమా పనిలో ఉండటం ఇష్టం. అదే బిగ్ ఫెస్టివల్ అనుకుంటా నేను. మేబీ అది ఎక్కువ డామినేట్ చేసి ఉండొచ్చేమో నాకు. సో, పండగకి ఊరెళ్ళను గానీ, టీవీల్లో ఆటిల్లో మా ఫ్రెండ్స్ ఆళ్ళు చెప్పడం అయన్నీ వింటూ ఎంజాయ్ చేస్తాను. మరి మిస్ అవుతారు గదా సార్ ఫ్యామిలీని. మీరిక్కడుంటే మా ఫ్యామిలీ మా 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 మిసెస్ అందరం ఇక్కడే గదా! కాబట్టి మా ఫ్యామిలీని మిస్ అవ్వడం మా నాన్న, మా అమ్మ, మా తమ్ముడు ఆళ్ళంతా ఊళ్ళో ఉంటారు. సో, వాళ్ళు ఎంజాయ్ చేస్తుంటారు. ఆళ్ళు ఫోను చేస్తుంటారు. ఈరోజు ఇలా చేసాం, అలా చేసాం. మా ఫ్రెండ్స్ కోళ్ళ పందాలకెళ్తారు. ఆళ్ళు వస్తావా అని అడుగుతారు. బట్ నాకు కోళ్ళ పందాలు నచ్చవు. హ్మ్. నాకు దాన్ని పెద్ద ఎంజాయ్ చేయను నేను. ఎందుకని? నాకు నచ్చదంతే. దానికి పెద్ద రీజన్ లేదు. మా కోళ్ళ పందాలు నాకు నచ్చదు అంతే. ఎంతోమంది యంగ్‌స్టర్స్, యంగ్ జనరేషన్ యూత్ ఇప్పుడు డైరెక్టర్ అవ్వాలని వచ్చే వారికి మీరిచ్చే సజెషన్ ఏంటి? హార్డ్ వర్క్ చేయటం. హ్మ్. వేరే ఏమి చెప్పక్కర్లేదు. మీరు హార్డ్ వర్క్ చేయండి. మీకు ద మీ మీరు మీకు కథ చేసే కెపాసిటీ ఉంటే, మీరు హార్డ్ వర్క్ చేసి కథ రాస్తే, మీ కథల్ని నమ్మే హీరోలు బోలెడంతమందున్నారు. నిర్మాతలు, హీరోలు వెయిటింగ్. ఆళ్ళు మంచి కథల కోసం, యంగ్ డైరెక్టర్స్ కోసం ఇండస్ట్రీ వెయిట్ చేస్తుంది. ఎనీ టైమ్ అదే ఉంటది. సో, ఆహ్, ఇతరత్రా విషయాలనన్నింటిని పక్కన పెట్టి, హార్డ్ వర్క్ చేసి, ఒకసారి కాకపోతే 100 సార్లు ఒక డోర్ తట్టయినా సరే, ఆ డోర్ ఓపెన్ అయ్యేంత వరకు తట్టి, మీ బ్రెయిన్‌లో ఉన్న, మీ మస్తిష్కంలో ఉన్న కథని అర్థమయ్యేలాగా నిర్మాతకి, హీరోలకి చెబితే 100% పని జరుగుద్ది. అలాగే సార్ మొన్న ఫిల్మ్ ఛాంబర్ ఎలక్షన్స్ సురేష్ బాబు గారు విన్ అయ్యారు ఏకగ్రీవంగా. సో, ఆ టీమ్ పైన మీ ఒపీనియన్ ఏంటి? ఎలా ఉండబోతోంది? సూపర్బ్‌గుంటది. చాలా బావుంటది. హ్మ్. అంటే బికాజ్ 'సురేష్ బాబు' గారు నాట్ ఓన్లీ వన్ మ్యాన్, నాట్ ఓన్లీ టుడే జనరేషన్. ఆళ్ళ నాన్నగారు ఎంత పెద్ద నిర్మాత. ఒక 50 ఏళ్ల నుంచి సినిమాను చూసాడాయన. 50 ఏళ్ల నుంచి ఒక పెద్ద సంస్థను చూసారు. పెద్ద హీరోలను చూసారు. ఒక నిర్మాతగా వాళ్ళ నాన్నగారి ఒక ఎంపైర్ క్రియేట్ చేశారు 'డి. రామనాయుడు' గారు. సో, ఇదంతా చూస్తూ వచ్చారాయన. సో, ఇదంతా చూసినప్పుడేంటంటే లాట్ ఆఫ్ ఎక్స్‌పీరియన్స్. డిస్ట్రిబ్యూటర్ కూడా ఆయన. చాలా మందికి తెలిసుండొచ్చు, తెలియకపోవచ్చు. ఎన్నో సినిమాలు డిస్ట్రిబ్యూట్ చేస్తారాయన. సో, ఈ ఎక్స్‌పీరియన్స్ అంతా ఆయన బ్రెయిన్‌లో ఉన్నప్పుడు ఇండస్ట్రీకి ఏది మంచి, ఏది చెడ్డ, ఏది చేయాలి, ఏది చేయకూడదు, ఎలాంటి సజెషన్ ఇవ్వాలి, ఇయన్నీ ఎంతో ఎక్స్‌పీరియన్స్‌తో కూడుకున్న డెసిషన్స్, కూడుకున్న సజెషన్స్ ఆయన బ్రెయిన్‌లో ఉంటాయి. సో, అయి ఖచ్చితంగా ఎంతో ఉపయోగపడతాయి ఇండస్ట్రీకి. సో, ఆయన ఆ పదవిలో ఉన్నారంటే ఖచ్చితంగా ఇండస్ట్రీకి ఎంతో మంచి జరుగుద్ది. ఇప్పటి వరకు మీరు చాలామంది హీరోలు, హీరోయిన్‌లను చూసుంటారు. సో, వాళ్ళ మీద మీ అభిప్రాయం ఏంటి అనేది ర్యాపిడ్‌గా నేను ర్యాండమ్‌గా కొన్ని క్వెషన్స్ అడుగుతాను. మీరు వన్ వర్డ్‌లో ఆన్సర్ ఇవ్వాలి. ఇది చిన్నపాటి ర్యాపిడ్ ఫైర్. ఓకే. రైట్. ఫస్ట్ చిరంజీవి గారు, ఇన్‌స్పిరేషన్, బాలకృష్ణ గారు, ఫెరోషియస్,
వెంకటేష్ గారు, లవ్లీ, ప్రభాస్, లవ్లీ, 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 జూనియర్ ఎన్టీఆర్, ఫైటర్, అల్లు అర్జున్, ఆల్సో ఫైటర్, జగపతి బాబు, గుడ్ హార్ట్, మహేష్ బాబు, మ్యాన్లీ, పవన్ కళ్యాణ్. అటాకింగ్. పవన్ కళ్యాణ్ గురించి ఏం చెప్తాం, వన్ వర్డ్ హీరో కాదు ఆయన. వన్ వర్డ్ నాట్ ఇనఫ్ ఫర్ పవన్ కళ్యాణ్. మోహన్ బాబు, ఎక్సలెంట్, ఎక్సలెంట్ మ్యాన్. మంచు విష్ణు. మంచు విష్ణు, వన్ వర్డ్. ఇంత ఆలోచిస్తున్నారేంటి సార్? ఆయనతో మీరు సినిమాలు కూడా నేను తీశారు. చాలా ట్రావెల్ అయ్యాను విష్ణుతో. ఆ. చాలా లాట్ ఆఫ్ యాంగిల్స్ ఉన్నాయి. బట్ విష్ణుని ఏ యాంగిల్లో వన్ వర్డ్, ఫ్యామిలీ మ్యాన్. ఫ్యామిలీని సెక్యూర్ చేసుకునే, ఇంత ఎంపైర్ని సెక్యూర్ చేసుకునే హీరో. లీడర్షిప్ క్వాలిటీస్ ఉన్నాయంటారు. ఎస్, ఫ్యామిలీని సెక్యూర్ చేసుకునే క్వాలిటీస్ ఉన్నాయి. ఓకే. అల్లరి నరేష్. ఎనర్జెటిక్. రైట్. థ్యాంక్ యూ సో మచ్ సార్. మిస్టర్ మిడిల్ క్లాస్తో మీరు రాబోతున్నారు. ఆ మూవీ సూపర్ డూపర్ హిట్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటోంది సత్యాగ్రహి. సో ముందు ముందు మీరు మమ్మల్ని ఇలాగే ఎంటర్టైన్ చేస్తూ ఉండాలి. మీరు కూడా ఇలాగే హెల్దీగా హ్యాపీగా అదే లుక్ మెయింటైన్ చేయాలని ఆ దేవుణ్ణి ప్రార్థిస్తున్నాం. థ్యాంక్ యూ రాచల్. థ్యాంక్ యూ సత్యాగ్రహి ఛానల్. సత్యాగ్రహి ఛానల్ చూస్తున్న ప్రేక్షకులందరికీ కూడా సంక్రాంతి శుభాకాంక్షలు. అలాగే సత్యాగ్రహి ఛానల్ క్రూకి, రాచల్కి, చలపతి గారికి సంక్రాంతి శుభాకాంక్షలు. ఆల్ ది బెస్ట్. మీకు కూడా సంక్రాంతి శుభాకాంక్షలు. సో చూశారు కదా వ్యూవర్స్, ఇది ఇవాల్టి ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూ. మరో సెలబ్రిటీతో మళ్ళీ కలుద్దాం. నమస్తే.